మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే అనువదించబడి వచించబడినటువంటి చైతన్య చరితామృతంలోని ఆదిలీల మొదటి శ్లోకము మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శ్లోకాన్ని చర్చించడానికి ముందు ఈ శ్లోకాన్ని వ్యక్తీకృతం చేయడానికి ముందు శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా గురు పరంపరకి కూడాను నమస్కరించడాన్ని మనం చూసాం. పోయిన వారంలో క్రేన్ అధ్యయనం అది క్రేన్ చేసినప్పుడు మరి పోయిన వారం మనం అధ్యయనం చేసినప్పుడు చైతన్య చరితామృతాన్ని ఎలాగైతే కృష్ణదాస్ కవిరాజు గోస్వాముల వారు గురు పరంపర అంతటికి కూడా ఎలా తన వినమ్రమైనటువంటి ప్రణామాన్ని సమర్పించారో మనము విస్తృతాంశంగా ఉపోద్ఘాతంలో అధ్యయనం చేశాం. శ్రీల ప్రభుపాదుల వారు ఆ ఉపోద్ఘాతాన్ని ప్రవచన రూపంలో ప్రసంగించిన సమయంలోని సారాంశాన్ని సంగ్రహించి దాన్ని ముద్రించడం జరిగింది. దాన్ని మనం చక్కగా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తాం శ్రవణం ద్వారా. ఈరోజు కూడా మనము మొదటి శ్లోకాన్ని ప్రకటితం చేయడానికి ముందు శ్రీల ప్రభుపాదుల వారి గురు పరంపరకు అంతా కూడాను వినమ్రతతో కూడిన నమస్సులని ప్రకటితం చేసి తర్వాత దీని గురించి ప్రస్తావించడానికి మనం గమనించాం. వందే గురున్ ఈశా భక్తాన్ ఈశం ఈశవాతార్కాన్ వందే గురున్ ఈశభక్తాన్ ఈశం ఈశావతారకాన్ తత్ప్రకాశాంశ్చ తచ్చక్తి కృష్ణ చైతన్య సమన్వితం. కృష్ణ చైతన్యుడు స్వయంగా కృష్ణుడే. శ్రీకృష్ణ చైతన్యుడు స్వయంగా కృష్ణుడే. ఇది ఎవరితో గమనించబడింది? ముందుగా సార్వభౌమ భట్టాచార్యునిచే గమనించబడింది. సార్వభౌమ భట్టాచార్యుడు చైతన్య మహాప్రభుతో సంభాషించినప్పుడు వారి సంభాషణలోని భావాన్ని సంగ్రహిస్తూ సార్వభౌమ భట్టాచార్యుడు చైతన్య మహాప్రభును స్వయంగా భగవంతునిగానే గ్రహించి చైతన్య మహాప్రభు మీద ఆశుగా తును భగవంతుడివే అని వివరిస్తూ శతకాన్ని ప్రకటితం చేస్తాడు. 100 పద్యాల్ని ఆశుగా అక్కడికక్కడే చైతన్య మహాప్రభుని చూసి చైతన్య మహాప్రభు యొక్క స్థితి సామాన్యమైనటువంటిది కాదు, స్వయంగా భగవంతుడే కృష్ణుడే అని అభివర్ణిస్తాడు. కానీ చైతన్య మహాప్రభు ఈ అవతారంలో భక్తుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకున్నాడు, భక్తుడిగా ఉండాలి అనుకున్నాడు. కాబట్టి భక్తాక్యం భక్త శక్తికం భక్త రూపంలో వచ్చాడు కాబట్టి దాన్ని అంగీకరించలేదు. అందుకని ఏం చేశాడు? ఆ శ్లోకాలన్నీ సార్వభౌమ భట్టాచార్య నుంచి స్వీకరించి ఇది నాకు సంబంధించి కాదు, నాకు సరిపోదు అని వాటిని అన్నింటి కూడాను తోసేశాడు, ముక్కలుగా చించేశాడు. అది చైతన్య మహాప్రభు యొక్క హ్యూమిలిటీ, వినమ్రత. కానీ భక్తులందరికీ తెలుసును శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అన్న విషయం. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. మనం అనేక పర్యాలు మన సంభాషణలో చెప్పుకుంటాం. రాధాకృష్ణుల కలయిక, ఇద్దరూ కలిసి అవతరించినటువంటి అవతారము శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు అంటే రాధాకృష్ణ ఇద్దరు కలిసినటువంటి. ఆరంభంలో మనం చూసినట్టయితే కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పబడింది వేదశాస్త్రం. కృష్ణుడు రెండుగా విభజించబడ్డాడు. తనను తాను రెండుగా విభజించుకున్నప్పుడు రాధా కృష్ణ రెండుగా విభజించడం అంటే ఏమిటి? కృష్ణుడు అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. హ్లాదిని శక్తి, కృష్ణుడిలోని హ్లాదిని శక్తి బయట వ్యక్తి రూపాన్ని దాల్చినప్పుడు రాధారాణిగా ప్రకటితమైనట్టుగా మనకి గోచరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరిగా ఉన్న రాధాకృష్ణులు ఆధ్యాత్మిక జగత్తులో మళ్ళీ ఏకంగా మారి శ్రీ చైతన్య మహాప్రభుగా ప్రకటితమయ్యారు. రాధాకృష్ణ పరాన్య వ్యక్తి హ్లాదిని శక్తిరస్మాద్ ఏకాత్మనో అపి భువి పూరా ఏకాత్మనో అపి భువి పూరా దేహభేదం గతౌతతో చైతన్యాఖ్యం పరాక్రమ్ ఆజ్ఞౌ తద్వానం చైక్యమాప్తం. చైతన్య చరితామృతంలోని ముందు
లీలలో దీని గురించి నేను అధ్యయనం చేస్తాను. గోస్వాముల యొక్క సిద్ధాంతము కృష్ణుడు ఒక్కడే. కృష్ణుడికి సరి సమానులు కానీ, ఉన్నతులు కానీ, లేకపోతే కృష్ణుడికి విరోధి కానీ ఎవరూ లేరు. భగవంతుడు ఒక్కడే. ఏక బ్రహ్మ ద్వితీయ నాస్తి వేదోక్తి. ఏక బ్రహ్మ ద్వితీయ నాస్తి అంటే బ్రహ్మము, పరతత్వము, సత్యము, పరమసత్యము ఒక్కటే. ద్వితీయ నాస్తి, రెండోదేమీ లేదు. అనేక మంది దేవతలు, అనేక మంది భగవంతులు ఉండే అవకాశం లేదు. అయితే భగవంతుడైన కృష్ణుడు తన ఆనందమైనటువంటి శక్తిని అనుభూతి చెందాలి అనుకున్నప్పుడు రాధారాణిగా ప్రకటితమై, తాను స్వయంగా ప్రకటితమవుతారు, తన శక్తి ద్వారా ప్రకటితమవుతారు. శ్రీకృష్ణుని యొక్క స్వీయ తత్వానికి, శక్తి తత్వానికి తేడా లేదు. శ్రీకృష్ణుని శక్తులకి తేడా లేదు. శక్తి శక్తిమతోర్ అభేద అని చెప్పడం జరిగింది. శాస్త్రాలు శక్తి మరియు శక్తిమత్. శక్తిమత్ అంటే శక్తిని కలిగి ఉన్నవాడు. శక్తి అంటే మనకి తెలుసు, శక్తి శక్తి శక్తిని కలిగి ఉన్నవాడు సమానులు. వాళ్ళిద్దరి మధ్య తేడా లేదు. ఎలాగైతే సూర్యుడు సూర్యుడు చాలా శక్తిమంతుడు. సూర్యరశ్మి కూడాను, సూర్యరశ్మి నిజానికి సూర్యశక్తి. సూర్యునిలో వేడి ఉంది, సూర్యరశ్మిలో కూడా వేడి ఉంది. సూర్యునిలో కాంతి ఉంది, సూర్యరశ్మిలో కూడా కాంతి ఉంది. వేడి మరియు కాంతికి సంబంధించి సూర్యుడు, సూర్యరశ్మి ఒకటి. గుణాలన్నీ, గుణాలు రెండు సమానంగా ఉన్నాయి. కానీ సూర్యునిలో ఉండేటువంటి వేడి, సూర్యరశ్మిలో ఉండేటువంటి వేడి తీవ్రత ఏదైతే ఉందో, సూర్యునిలో ఉండే వేడి యొక్క తీవ్రత, సూర్యరశ్మిలో ఉండేటువంటి వేడి తీవ్రతలో తేడా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నిజానికి తేడా ఉంది కదా. ఈ తత్వంలోని ప్రాథమిక సిద్ధాంతం ఇదే. అచింత్య భేద అభేద. సూర్యుడు, సూర్యరశ్మి రెండింటిలో కూడాను వేడి ఉంది, కాంతి ఉంది. కాబట్టి రెండు సమానమైనవే కానీ సమానమైనవి కావు. ఎందుకని? రెండింటిలో వేడి, కాంతి ఉంది, కానీ వేడి యొక్క తీవ్రత, కాంతి యొక్క తీవ్రత సూర్యుడిలో ఉన్నది, సూర్యరశ్మిలో ఉన్న దాంట్లో వ్యత్యాసం ఉంది కదా. ఇదే మన తత్వం, చైతన్య మహాప్రభు యొక్క తత్వం. అచింత్య భేద అభేద తత్వం. అచింత్య అంటే చింతము కానిది, మనం ఊహించలేనటువంటిది, మన మేధస్సుకు అందనిది. భేదము అంటే తేడా ఉన్నది కదా, భేదము. అభేద అంటే తేడా లేనిది, భేదం లేనిది. ఇక్కడ ఏమిటి అంటే, తత్వం ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడే అని రకరకాల శక్తులుగా ప్రకటితమయ్యాడు. ఏకో బహుశ, దాన్ని ఇక్కడ వివరించి చెప్పబడింది. శ్రీకృష్ణ చైతన్య సమాగ్నకం. కృష్ణ చైతన్య మహాప్రభు అనే గురువుగా విస్తరించాడు, ఆధ్యాత్మిక గురువు. చైతన్య మహాప్రభువే ఆధ్యాత్మిక గురువు. సాక్షాత్ సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై యుక్తస్థ భావాన్ యతేవ శబ్ది.
అన్ని శాస్త్రాల్లో కూడా అన్ని శాస్త్రాల్లో కూడాను కృష్ణుని గురువుగా అంగీకరించడం జరిగింది. సాక్షాత్ ధరిత్వేన, సాక్షాత్ అంటే స్వయంగా, ప్రత్యక్షంగా. ఎలాగైతే మనము మన భక్తిని, మన సేవని, గౌరవాన్ని గురువుకి సమర్పిస్తూ ఉంటాం కదా! అదే గౌరవాన్ని మనం కృష్ణుడికి కూడా సమర్పిస్తూ ఉంటాం. గురువుకు సమర్పించినటువంటి గౌరవం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? నిజానికి కృష్ణుడికి వెళ్తుంది. గురువు కూడా ఎప్పుడు కూడాను తనకు తాను కృష్ణుడిని అని భావించాడు. తన అనుయాయుల దగ్గర నుంచి స్వీకరించినటువంటి సేవలన్నీ కూడాను అలా స్వీకరించి గురువు దాన్ని కృష్ణుడికి సమర్పిస్తాడు. ఇది పద్ధతి. ఎందుకంటే మనము ప్రత్యక్షంగా కృష్ణ సేవలో నియుక్తం కాలేము. కృష్ణుడిని దరి చేరలేము. కృష్ణుని చేరే మార్గం ఏమిటి? గురువు ద్వారా మాత్రమే మనం కృష్ణుని చేరగలుగుతాం. తస్మాత్ గురువు ప్రపద్యంతే జిజ్ఞాసౌ శ్రేయ ఉత్తమం. శ్రీమద్ భాగవతంలో చెప్పబడి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నిర్దేశం ఇది. అంటే గురువుని ఏ వ్యక్తిని గురువుగా స్వీకరించి గురువుని ఆశ్రయించాలి? ఎవరైతే మన సేవని స్వీకరించి ఆ సేవలన్నిటిని కూడాను భగవంతునికి సమర్పించగల వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. అందుకని ముందుగా ఇక్కడ గురువుకి నమస్సులు. వందే గురువు. గురువు ఎంతో మంది భక్తులని ఆ, ప్రకటితం చేస్తాడు. గురువు యొక్క ఏకైక కార్యం ఏమై ఉంటుంది? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి సందేశాన్ని కృష్ణుడు ఏదైతే ప్రకటితం చేశాడో భగవద్గీత ద్వారా తనకు సంబంధించిన సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని అందరికీ అందించడమే భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ గురువు ఉంటాడు. కృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తూ అది మాత్రమే గురువు యొక్క కార్యక్రమం అయి ఉండాలి. కృష్ణుడు ఏమని చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని రకాలైనటువంటి భౌతిక కార్యక్రమాల నుంచి విముక్తుడి కమని చెప్తున్నాడు. సర్వధర్మాన్ అన్ని రకాలమైనటువంటి, చూడండి భౌతిక ప్రపంచంలో మనం ఇంతకు చాలాసార్లు చర్చించుకున్నాం. భౌతిక ప్రపంచంలో త్రిగుణాల ప్రభావం చేత మనము రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని కర్తవ్యాలుగా నిర్వర్తించుకొని అది నా ధర్మంగా భావిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇదే మనకేమని చెప్పబడింది? మన భౌతిక వ్యాధి. మనకి మనము ఉపాధులతో గుర్తించుకొని అదే నా విద్యుక్త ధర్మము. నేను గృహస్థనండి, తేకుండా ఎలా ఉంటుంది? బ్రాహ్మణునండి, క్షత్రియునండి, వైష్ణునండి, వై వైశ్యునండి, శూద్రునండి వగైరా. వీటి నుంచే రకరకాలైనటువంటి ఇజాలు అంటారు చూడండి, రకరకాలైనటువంటి తత్వాలు బయలుపడ్డాయి. భౌతిక తత్వాలు కూడా. కమ్యూనిజం కానివ్వండి, సోషలిజం కానివ్వండి, ఫిలాంథ్రఫిజం అంటారు, ఇంకొకటి ఆల్ట్రూయిజం, ఇంటర్నేషనలిజం, అంతర్జాతీయత్వము, సమాజ సేవా తత్వము, సమసమాజ తత్వము, జాతీయ తత్వము. ఇలా ఏ విధానాన్ని స్వీకరిస్తే దేంతోని మనము గుర్తించుకుంటే దానికి సంబంధించినటువంటి అనేక రకమైన బాధ్యతలు అవన్నీ మనమే సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి. కృష్ణుడు తన అహైతుకమైన కృపచే భౌతిక జగత్తులో ప్రకటితమవుతాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లానిర్, ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. భగవద్గీతలో ఈ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. గ్లానిర్ అనే పదానికి అర్థం ఏంటి? మానవ జీవితం అనేటువంటిది దేనికోసం నిర్దేశించబడింది? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన, నిజానికి అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే పరతత్వము, సత్యానికి సంబంధించిన అన్వేషణ కోసమే మానవ జీవితం నిర్దేశించం. మనం ఆ పని చేయకుండా మనం రకరకాలైనటువంటి తత్వాల్ని స్వీకరిస్తాము. సమసమాజ తత్వము, దేశ సేవా తత్వము,
సమాజ సేవా తత్వం ఇలా రకరకాలు. ఇది మన దురదృష్టకరమైనటువంటి స్థితి. జీవుడి యొక్క నిజమైనటువంటి కర్తవ్యము, ధర్మము ఏమిటి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. మానవ జీవితము అందుకోసమే నిర్దేశించబడింది. ఈ భౌతిక ప్రకృతి కూడాను ఎలా సృష్టించబడింది? పరమసత్యానికి సంబంధించిన అన్వేషణ చేయడానికి, దాని గురించి ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి అనుగుణంగా సృష్టించబడింది. ముఖ్యంగా మనుష్య శరీరాన్ని పొందినప్పుడు జీవాత్మకి అద్భుతమైన తెలివితేటలు ఇవ్వబడ్డాయి. చూడండి, పిల్లులు, కుక్కలు, నక్కలు ఇవి ఉన్నాయనుకోండి, వాటికి ఎన్ని తెలివితేటలు లేవు. పరమసత్యం ఏమిటి అని ఇలా కూర్చుని మనలాగా భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం అధ్యయనం చేసి పరతత్వాన్ని గురించి, పరమసత్యం గురించి అన్వేషించడం కానీ, విచారించడం కానీ చేయలేవు. వృక్షాలు, మొక్కలు, జలంలో జీవించేటువంటి జీవాలు, జంతువులు, పక్షులు, అనాగరికమైనటువంటి మనుషులు, ఎన్నో రకాల శరీరాలు మనకి భౌతిక జగత్తులో కనిపిస్తాయి. రకరకాలైనటువంటి జీవులు. 84 లక్షల యోనుల గురించి మనం భగవద్గీతలో కూడా అధ్యయనం చేస్తాం. వాటిలో నాగరికమైనటువంటి మనుషులు, వాళ్ళని ఏమన్నారు శాస్త్రంలో? ఆర్యులు అని చెప్పబడింది. ఆర్య అంటే అర్థం ఏమిటి? భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, భగవంతునిలో ఉన్నటువంటి విశుద్ధ గుణాల్ని కలిగి ఉన్నటువంటి వాడు ఆర్యుడు అంటే అర్థం. వైదిక నాగరికతలో స్త్రీ తన భర్తల్ని ఆర్య అని సంబోధించేది. ఆర్య అంటే వాళ్ళు ఎందుకని సంబోధించగలిగేవారు? ఎందుకంటే భర్తలందరూ కూడాను వేదశాస్త్రాలకు అనుగుణంగా భగవంతుని ప్రాతినిధ్యం వహిస్తూ భగవద్భక్తితో జీవితాన్ని కొనసాగించారు. అందుకని భార్యలు భర్తని ఆర్య అని సంబోధించారు వేదనాగరికత. ఆర్య అనే పదానికి భగవంతునిలో ఉన్నటువంటి గుణగణాల్ని కలిగి ఉన్నాడు, భగవంతుని ప్రతినిధి. ఆర్య అనేటి పదము మానవులలో అత్యంత నాగరిక సంస్కృతిని కలిగిన జీవులని ఉద్దేశించి పలికేటువంటి ఆర్య. ఆర్యన్ అంటే అనాగరిక లేకపోతే నాస్తికమైన సమాజం కాదు. నాస్తికమైన సమాజము లేక అనాగరిక సమాజము అంటే వాళ్ళని అనార్యులు అంటారు. నిజమైన ఆర్యులు అంటే సత్యాన్ని తెలుసుకొని వేదశాస్త్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించేవారు. మనమంతా కూడాను భగవంతుడి యొక్క అంశం. అందుకనే మనందరిలో కూడాను అల్పంగా భగవంతుని యొక్క గుణగణాలు ఉన్నాయి. అది సహజం కదా. మనంతా భగవంతుని యొక్క అంశం కాబట్టి భగవంతుని గుణాలు అది ఉండడము అనేటువంటిది సహజ లక్షణం. కానీ భౌతిక ప్రకృతితో మనకున్నటువంటి సంయోగం మూలంగా మనకున్నటువంటి ఆ అర్హతలు ఏవైతే గుణాలు, లక్షణాలు ఉన్నాయో ఈ బాహ్య రూపంలో మనం స్వీకరించే ఉపాధులతో వేయబడి ఉన్నాయి. రకరకాల ఉపాధులు. ఇది మన భౌతికమైనటువంటి వ్యాధి, భవరోగము. ఎప్పుడైతే ఉదాహరణకి బంగారం ఉందనుకోండి, బంగారము మీద మలినం పడుతుంది కదా, దాని ఆ, తేజస్సు కోల్పోతుంది అది కదా. అదేవిధంగా మనం కూడా బంగారం లాంటివాడు. ఎందుకు? తేజోమయము. ఎందుకంటే భగవంతుడైన కృష్ణ యొక్క అంశం. కృష్ణుడు భగవంతుడు, మనము శ్రీకృష్ణుని యొక్క అల్పాంశలం, చిన్న చిన్న అంశలం, చిన్న చిన్న కృష్ణ, చాలా అల్పం. కానీ కృష్ణుడిలో ఏ గుణాలు ఉన్నాయో మనలో కూడా అవే గుణాలు ఉన్నాయి. కానీ ఆ గుణాలన్నీ కూడాను, ఆ అల్పమైన గుణాలు కూడాను భౌతిక కాలుష్యం చేత కప్పబడ్డాయి. ఇది మన వ్యాధిగ్రస్త స్థితి. ఈ భౌతిక కాలుష్యాలు రకరకాల పేర్లతో పిలువబడతాయి. అన్ని రకాలు ఇందాక చెప్పుకున్నాం కదా. కమ్యూనిజం అని, సమసమాజవాదం అని, సాంఘికవాదం అని, రకరకాల ఇజాలు.
దేశీయవాదము, దేశభక్తి. నేను భారతీయుని, నేను అమెరికన్‌ని, నేను హిందువుని, ముస్లింని, తెలుపు వర్ణంలో ఉన్నవాడిని, నలుపు వర్ణంలో ఉన్నవాడిని, గోధుమ వర్ణంలో ఉన్నవాడిని. ఇవన్నీ కూడాను ఉపాధులు. మనం అనేక పర్యాయాలు దీని గురించి చర్చించుకున్నాం. గురువు యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఈ ఉపాధులన్నీ కూడాను తన అనుయాయుల్లో తొలగించడం గురువు యొక్క బాధ్యత. ఇవన్నీ కూడాను కల్మషభూయిష్టమైనటువంటి ఆలోచనలు, కల్మషభూయిష్టమైనటువంటి ఆవరణలు. అందుకనే ఇక్కడ ఏమని చెప్పబడింది? వందే గురూం, వందే గురూన్ ఈశాం. గురువుకి ముందు ప్రణామాన్ని సమర్పించడం. ఎందుకంటే గురువు శ్రీకృష్ణుని యొక్క ప్రప్రథమ ప్రతినిధి. కృష్ణుడు ఏమని చెప్పాడు? అన్ని రకాలైనటువంటి ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ ఉపాధులన్నింటినీ కూడా వదిలిపెట్టి నీ నిజమైన ధర్మాన్ని స్వీకరించమన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం. అది మన నిజమైనటువంటి కార్యము, నిజమైనటువంటి ధర్మము, చేయవలసిన పని అని చెప్పాడు. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడాను దీన్ని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడు. కృష్ణుడు దీన్ని మనకి ప్రబోధించినా కూడాను, కృష్ణుడు స్వయంగా అభ్యర్థించాడు ఏమని? మీరంతా కూడాను ఈ భౌతికమైన ధర్మాలన్నీ కూడా వదిలేసి, కల్మషభూయిష్టమైన ఈ స్థితులన్నీ వదిలేసి, మీ ఉపాధులన్నీ వదిలేసి నన్నే శరణు పొందమని కృష్ణుడు చెప్పినప్పటికీ కూడాను మనము ఆ స్థితిని వదిలిపెట్టాం. ఇది క్లేశకర స్థితి, కష్టతరమైనటువంటి. కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. ఎవరు కూడాను ఎవరు కూడాను దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు, మనసుకు తీసుకోలేదు. పాండవులు కొంతమంది విశుద్ధమైన భక్తులు తప్పితే శ్రీకృష్ణుని ఈ ఉపదేశాన్ని ఎవరు కూడాను తమ జీవితంలోకి అన్వయించుకోలేదు. అప్పుడే కృష్ణుడు ఉన్నప్పుడే ఈ విషయాన్ని చెప్పినప్పుడు కూడాను పాండవులు మరికొంతమంది భక్తులు తప్ప ఎదురుగా కృష్ణుడు ఉన్నా కూడాను అందరూ ఈ విషయాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు పరిస్థితిని ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా మంది భగవద్గీత గురించి మాట్లాడుతుంటారు. భగవద్గీతలో ప్రావీణ్యతని సంపాదించుకున్నారు. 700 శ్లోకాలని కూడా ముందుకు వెనక్కి ఎక్కడ పడితే అక్కడ ఉద్ఘాటించగలిగేటువంటి పండితుల్లా కనబడతాడు. కానీ వాళ్ళు చెప్పేటివన్నీ ఎలా ఉంటాయి? మళ్ళీ వాటి వివరణ చెప్పడానికి వచ్చినప్పుడు కృష్ణుడు లేకుండా దాని గురించి వివరిస్తారు. ఇది చాలా మంది చేసేటువంటి పని. వాని శాస్త్రాలు ఏమని చెప్పారు? అవజానంతి మా మూడులు రాక్షసులు. కృష్ణుడు లేకుండా భగవద్గీతని ప్రబోధించడము. భగవద్గీత అంటే కురుక్షేత్రము అంటే మన శరీరము, పాండవులు అంటే మన ఇంద్రియాలను ప్రబోధించి, కృష్ణుడు లేకుండా అవన్నీ ప్రబోధించేటువంటి వ్యక్తులని ఏమని చెప్పారు? రాక్షసులు. భక్తులు కాకుండా ఎవరు కూడా కృష్ణుని గురించి ప్రబోధించలేరు. కృష్ణుడు ఏది ప్రబోధించారో దాన్ని, కృష్ణుడు ఏం మన నుంచి కోరుకున్నారో దాన్ని ప్రబోధించారు. కృష్ణుడు ఏం కోరుకున్నాడు చాలా స్పష్టంగా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య. కృష్ణుడికి కావాల్సింది అది. దాన్ని రకరకాలుగా తమ ఊహలని జోడించి రకరకాలుగా వ్యక్తీకరిస్తారు. వ్యక్తీకరించి ఏం చేస్తున్నాడు? సామాన్య జనుల యొక్క ఏకాగ్రతని భంగపరుస్తున్నాడు రకరకాల విధానాలకు మళ్ళించి. భగవద్గీతలో ముఖ్యుడు ఎవరు? కృష్ణుడు. దాన్ని వదిలేసి రకరకాల దాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అనంతకాలంగా జరుగుతూ పోతుంది. భగవద్గీత అనేటువంటిది పాశ్చాత్య దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా కూడాను మేధావంతులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు వాళ్ళలో అత్యంత ప్రాముఖ్యాన్ని పొందింది.
గత 2, 300 సంవత్సరాల నుంచైతే ప్రత్యేకంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు దాదాపు అందరూ కూడాను చాలా గొప్ప శాస్త్రవేత్తలుగా చెప్పబడి రకరకాల సిద్ధాంతాల్ని ప్రతిపాదించినటువంటి భౌతిక రసాయన లేకపోతే జీవశాస్త్రాలు అన్ని శాస్త్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు భగవద్గీతను అధ్యయనం చేశారు. గత 2, 300 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని చాలా నిష్ఠగా శాస్త్రవేత్తలను అధ్యయనం చేశారు. కానీ ఎవరు కూడాను కృష్ణుడికి సంబంధించినటువంటి వివరణని అవగతం చేసుకోవాలి. ఇంతమంది అధ్యయనం చేశారు కదా మరి మనకి చాలా మంది చాలా సార్లు చెప్తుంటారు. ఎవరు వేద శాస్త్రాలకు సంబంధించిన వివరణని ఎవరైనా పేరేంటి వివేకానందుడు వెళ్ళి షికాగోలో మొట్టమొదటిసారి ధర్మానికి సంబంధించిన ఉపన్యాసాన్ని ఇచ్చారు అని డేట్లు వేసుకొని చెప్తూ ఉంటారు. మరి ఎవరైనా ఒక్కరైనా కూడాను భక్తులుగా మారారా? లేదు. ఎవ్వరూ మారలేదు. శ్రీల ప్రభుపాదుల వారు వచ్చి ప్రబోధించారు కానీ పాశ్చాత్య దేశాల్లో దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుపాదుల వారు దాదాపుగా లక్షల కోట్ల మందిని కృష్ణ భక్తులుగా మార్చగలిగారు. దానిలో పూర్తిగా తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు 17 మంది ఉన్నారు ప్రభుపాదుల వారు. ఎందుకని? ప్రభుపాదుల వారు కృష్ణతత్వాన్ని యథాతథంగా ప్రకటితం చేశారు. అప్పుడు జనులందరూ దాన్ని స్వీకరించడానికి అనువుగా మారిపోయింది. అతి సౌలభ్యంతో ఎప్పుడైతే కృష్ణుడి సందేశాన్ని ఎలాంటి కల్మషము లేకుండా యథాతథంగా ప్రకటితం చేసినప్పుడు వ్యక్తులు స్వీకరించారు. శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని ప్రబోధించడానికి ముందు అనేకులు పాశ్చాత్య దేశాల్లోకి వచ్చి దీన్ని ప్రబోధించారు. కానీ దాంట్లో ఎంతో వ్యత్యాసం ఉంది. యథాతథంగా కాకుండా తమ ఆలోచనలతో మానసిక కల్పనతోని ప్రకటించేశారు. అందువల్లే దానివల్ల ఎలాంటి ప్రయోజనము జరగలేదు. మనం చూస్తున్నాం. కృష్ణ చైతన్యాన్ని మనం కూడాను యథాతథంగా ప్రకటితం చేశామనుకోండి, ఇది చైతన్య మహాప్రభు కోరుకున్నట్టుగా అలాగా సాగిపోతూ ఉంది. కానీ ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని మన మానసిక కల్పనకి జోడించి చెప్పామనుకోండి, అది ఎక్కువ కాలం మనలేదు, ఎవరిని ప్రభావితం చేయలేదు. గొప్ప మేధావంతులు ఉండవచ్చు, తత్వవేత్తలు ఉండవచ్చు, అనర్గళంగా ఉపన్యసించే శక్తి ఉండవచ్చు, గొప్ప రాజకీయ నాయకులు ఉండవచ్చును, ఏదైనా ఉండవచ్చు, శాస్త్రవేత్తలు ఇది అది ఏదైనా ఉండవచ్చు. మీరు ఏదైనా కూడాను కృష్ణుడిని మానసిక కల్పనతోనే అవగతం చేసుకోండి. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. కృష్ణునిలాగా కృష్ణతత్వాన్ని కృష్ణుడికి సంబంధించిన వివరణని మన మానసిక కల్పనతోని కలుషితం చేసినట్టయితే కృష్ణుడు ఎప్పుడు కూడా మనకు ప్రకటితం కాడు. సేవోన్ముఖోహి జిహ్వాదో స్వయం ఏవా స్ఫూర్దయతే. స్వయం ఏవా స్ఫూర్దయతే. ఎప్పుడు సేవోన్ముఖోహి జిహ్వాదు. కృష్ణుడి కృప వల్ల మాత్రమే కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందినప్పుడు మాత్రమే సాధ్యం. మనందరికి కూడా ఇది గొప్ప అదృష్టం. యథాతథంగా భగవతత్వాన్ని నేర్చుకోగలుగుతున్నాము ప్రభుపాదుల వారి కృప వల్ల. అందుకని మళ్ళీ కూడాను మనకి భౌతిక జీవనంలో ఉండేటువంటి భవరోగం ఏమిటి అంటే మార్చేయడము, దాన్ని మార్పు 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 అనేది భౌతికత్వం. దాన్ని ఆ కలుషితము మన తత్వానికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. శ్రీల ప్రభుపాదుల గారు అదే అందరినీ కూడా అభ్యర్థిస్తారు. ఏమని? దీన్ని యథాతథంగా ప్రకటించండి.
కృష్ణుని యథాతథంగా అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. కృష్ణుని అవగతం చేసుకునే విధానం కృష్ణుడే మనకి ప్రబోధించాడు. అది కూడా మనకి కష్టమే. అందుకనే కృష్ణుడే కృష్ణ చైతన్య మహాప్రభుగా ప్రకటితమై కృష్ణుని ఎలా చేరుకోవాలో మనకు వివరించి చెప్తాడు. అదే చైతన్య చరితామృతం. చైతన్యము ఆధ్యాత్మికమైనటువంటిది, జీవం ఉన్నటువంటిది చైతన్యము అంటే. చరిత, చరిత అంటే ఒక అర్థం ఏమిటంటే వ్యక్తిత్వం. చైతన్య చరితామృత అత్యుత్తమమైన జీవశక్తి కృష్ణ. అందరిలో ఉన్నటువంటి జీవశక్తి, మనమంతా కూడాను, మన జీవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి నుంచి వచ్చింది. కృష్ణుని యొక్క అంశం. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో మమేకమైపోయి వ్యక్తులు ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతం ఏమని చెప్తుంది? రసాయన పదార్థాల నుంచి జీవం ఉత్పత్తి అయిందని చెబుతుంది. భౌతికమైనటువంటి పదార్థాల నుంచి జీవం ఉత్పత్తి అయింది లేదు. శీల ప్రభుపాదుల వారు శాయశక్తులా దీన్ని ప్రచారం చేయడానికి విస్తృతంగా ప్రయత్నం చేశారు. ఎవరైతే శీల ప్రభుపాదుల వారి శిష్యులుగా ఉన్నారో దాంట్లో కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళు అనేక రకమైనటువంటి చిన్న చిన్న గ్రంథాలని కూడా రాశారు. మనకి సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, అలా కొన్ని గ్రంథాలని మనం చూస్తాం. లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. జీవము జీవం నుంచే వస్తుంది. లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. ఇది సత్యం. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో చెప్పబడినటువంటి జీవము అనేటువంటి రసాయనం నుంచి ఉత్పత్తి అవుతుంది, అది సత్యము కాదు. ఎందుకంటే మన నిజస్థితి ఏమిటి? కృష్ణుని యొక్క అంశనం. దేవాది దేవుని అని కృష్ణుడు చెప్పింది. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తతి. అహం, అహం అనేటువంటి పదము వ్యక్తికి ఆపాదించబడేటువంటిది, వ్యక్తిత్వాన్ని ప్రకటితం చేస్తుంది. వ్యక్తి అంటే ఎవరు? జీవశక్తి. చైతన్య చరితామృత అంటే ఆ జీవశక్తి వ్యక్తి, ఆ జీవశక్తి యొక్క చరిత, వ్యక్తిత్వము, గుణగణాలు, అదే చైతన్యం. ఇది అమృతమైనటువంటిది, అమృతతుల్యమైనటువంటిది. అమృతము అంటే మృతము కానటువంటిది, మృతకము కాదు. మృతకము అంటే మరణించినది, మృతకము. అమృతము అంటే ఏమిటి? మృత్యువు లేనటువంటిది, సజీవమైనటువంటిది, జీవశక్తి. బ్రహ్మసత్యము జీవశక్తి. అతని వ్యక్తిత్వము కూడాను జీవశక్తి. ఇవన్నీ కూడా జీవశక్తులు, అమృతమైన జీవశక్తి. ఆ జీవశక్తి అంటేనే అమృతం. నహన్యతే హన్యమానే శరీరే. మనం ఈరోజు ఇందాక కూడాను రుజులు కూడా మళ్ళీ ఒకసారి వ్యక్తీకరించుకున్నాం. ఏమని? జీవశక్తి అనే దానికి మృత్యువు లేదు. నహన్యతే హన్యమానే శరీరే. భగవద్గీతలో చెప్పుకుంటాం మనం, 2వ అధ్యాయంలో 20వ శ్లోకం కదా. నహన్యతే హన్యమానే శరీరే. మనకు తెలుసును జీవశక్తి అంటే ఏమిటి, భౌతిక పదార్థము అంటే ఏమిటి, ఆ రెండింటిలో ఉన్న వ్యత్యాసం. ఒక అనుభవం ఉంది. దానికి సంబంధించిన వివరణ ఇక్కడ కృష్ణుడు ఇంకా చక్కగా వివరించి ఉంటాడు. జీవశక్తి అంటే ఏంటని చెప్పారు? నహన్యతే హన్యమానే శరీరే. నహన్యతేనే హన్యమానే కదాచిత్.
నజాయతే న మ్రియతే కదాచిత్. భగవద్గీతలో చెప్పబడింది కదా. జీవాత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా నశించిపోదు. ఈ శరీరము నశించిపోయినా కూడాను జీవాత్మ నశించిపో. అత్యంత ఉన్నతమైనటువంటి వ్యాఖ్యానం కృష్ణుడు చేయబడింది. మన జీవితంలో ఇప్పుడు జీవశక్తి గురించి మనం కొంత అవగతం చేసుకోగలుగుతాం. మనం జీవించి ఉన్నప్పుడు ఈ శరీరం అంతా కూడా కదులుతుంది కదా. తద్వారా మనము జీవశక్తి అంటే ఏంటో తెలుసుకోగలం. కదులుతుంది కదా శరీరము. ఎప్పుడైతే ఒక స్థితి ఏర్పడుతుంది, ఈ శరీరం కదలలేని స్థితి. ఎప్పుడు శరీరం కదలగలుగుతుంది, ఎప్పుడు శరీరం కదలలేకపోతుంది. ఈ వ్యత్యాసాన్ని మనము చక్కగా అధ్యయనం చేయగలిగినట్టయితే జీవశక్తికి సంబంధించినట్టు వివరణ మనకి బోధపడుతుంది. శరీరం ఎప్పుడు కదులుతుంది, ఎప్పుడు కదలట్లేదు, ఎప్పుడు తన కర్తవ్యాన్ని కార్యక్రమాలు నిర్వర్తించగలుగుతుంది, ఎప్పుడు తన కార్యక్రమాలు నిర్వర్తించుకోలేదు. పెద్ద కష్టతరమైన విషయం కాదు. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంతో అవగతం చేసుకోవచ్చు. కేవలం మనము మన అపోహలని పక్కన పెట్టేసి జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. ఎప్పుడైతే జీవశక్తి శరీరాన్ని వదిలిపెడుతుందో శరీరము మృతకమవుతుంది, కదలలేదు. చైతన్య చరితామృత అంటే మనము ఈ జీవశక్తికి సంబంధించినటువంటి గుణగణాన్ని అభివర్ణించుకుంటున్నాం, మృతకమైనటువంటి భౌతికత్వాన్ని గురించి. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేవాడు జీవశక్తికి సంబంధించిన ఈశా. ఈశా అంటే మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం, అధిపతి. ప్రతి వాళ్ళు కూడాను జీవశక్తి. గురువున్ ఈశా, ఈశా భక్తాన్, ఈశా భక్తాన్. మరియు ఇజం, ఈశాన్, ఈశా భక్తాన్, ఇజం, ఈశాన్. ఇవన్నీ కూడాను ఈశా భక్త, ఈశాం, ఇవి రెండు కూడాను జీవశక్తులు. భగవంతుడు మరియు భగవద్భక్తుడు, అతనికి ప్రతినిధి గురువు, అన్ని కూడాను ఆధ్యాత్మిక స్థాయికి చెందినటువంటి. జీవశక్తి అంటే ఆధ్యాత్మికము, చైతన్య సముద్నకం. చైతన్యము అంటే జీవము. ఈ వ్యక్తులందరి యొక్క, జీవులందరి యొక్క జీవశక్తి కృష్ణ చైతన్య, శ్రీ చైతన్య మహాప్రభు. జనులు దురదృష్టవశాత్తు కృష్ణ చైతన్య మహాప్రభు ని మామూలు భక్తునిగా అనుకుంటారు, లేకపోతే ఒక సాధువు యోగి అనుకుంటారు. అది పొరపాటు. కృష్ణ చైతన్యము అంటే శాశ్వతమైన జీవశక్తి, అత్యుత్తమ జీవశక్తి కృష్ణుడు. అందుకనే సార్వభౌమ భట్టాచార్య ఇది అవగతం చేసుకున్నాడు. రూపగోస్వామి ప్రభుపాదుల వారు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. అలాగే రూపగోస్వామి ప్రభుపాదుల నుంచి రూపగోస్వామి అనుయాయులు, సార్వభౌమ భట్టాచార్యుడు అంటనే అనుయాయులు, గోస్వాములందరూ కూడాను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని అవగతం చేసుకున్నారు. ఎవరైతే కృష్ణ చైతన్య మహాప్రభుచే ప్రబోధించినటువంటి బోధనని స్వీకరించి కృష్ణ చైతన్య మహాప్రభుచే నిర్దేశించిన మార్గంలో పయనిస్తారో వాళ్ళకి కృష్ణుని పొందడం అతి సులభతరము. ఇదే చైతన్య చరితామృతం. చైతన్య మహాప్రభుని అనుసరించినట్టయితే, చైతన్య మహాప్రభు యొక్క సూచనని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే, చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఏమిటి?
ఆయన ఉద్యమం ఏమిటి? సార్వభౌమ భట్టాచార్య తెలియజేశాడు. శ్రీకృష్ణ చైతన్య శరీరధారి పురాణ పురుష. శ్లోకం వస్తుంది కదా, మధ్య వస్తుంది ఒకటి శ్లోకం. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్- శిక్షార్థం ఏక పురుష పురాణ. శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధీయస్తాం అహం ప్రపద్యతే. శ్రీకృష్ణ చైతన్యుడు స్వయంగా కృష్ణుడు, పురాణ పురుషుడు. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. పురాణ పురుష. పురాణ పురుషుడు ఎవరు? కృష్ణుడు. దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు భగవంతుడు. పురాణ పురుషుడు. పురాణము అంటే ఎప్పుడుదో చాలా పాత, చాలా చాలా పురాతనమైనది, చాలా పాతది. వైరాగ్య విద్య. వైరాగ్య విద్య శిక్షార్థం. మనం భౌతిక జగత్తులో రకరకాల ఉపాధుల మూలంగా అనేక వేదనని అనుభవిస్తూ ఉన్నాం. అందుకే శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు భౌతిక జగత్తులో ప్రకటితమై మనందరినీ శుద్ధీకరించి మన నిరుపయోగమైనటువంటి రకరకాల భౌతిక ఉపాధుల నుంచి ముక్తులను చేయడానికి వచ్చినాం. దీన్ని ఏమంటారు? వైరాగ్య విద్య. రాగము అంటే ఏంటి? భౌతికమైన స్థితుల మీద ఉండే అనురక్తిని రాగము అంటారు. రాగద్వేష. ఈ వైరాగ్యము అంటే ఈ మిథ్యాపూరితమైనటువంటి అనుబంధాల నుంచి ముక్తులం కాదు. అది ఎలా చేయాలి అనేటువంటిది ఆచరణయోగ్యంగా. కృష్ణుని ఎలా ప్రేమించాలి, కృష్ణుని ఎలా ఆరాధించాలి అనేటువంటిది ఆచరణయోగ్యంగా ప్రకటితం చేశారు. అదే శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క వ్యక్తీకరణ లక్షణం. అందుకని శ్రీమద్ భాగవతంలో ఆ, 11వ స్కందంలో అనుకుంటాను, కృష్ణవర్ణం తుషా కృష్ణం. కృష్ణవర్ణం కృష్ణుడికి సంబంధించిన వాడే, కృష్ణుడే కృష్ణవర్ణం. ఇంకో అర్థం ఏంటి? కృష్ణవర్ణం అంటే ఎప్పుడు కూడా కృష్ణుడి గురించే మాట్లాడేవాడు కృష్ణవర్ణం. ఏకైక కార్యక్రమం ఏమైంది? కృష్ణుడి గురించి ప్రబోధించడం. కానీ త్రిషా కృష్ణం, అతని వర్ణము, అతని వాక్యమైనటువంటి రంగు, శరీర రంగు ఏమని? అకృష్ణం. కృష్ణుడి కాదు, అకృష్ణ. అకృష్ణ అంటే తెలుపు వర్ణము. కృష్ణుడికి అనేక రకమైన వర్ణాలు ఉన్నాయి. ఒక వర్ణం ఏమిటి? పీత వర్ణము. స్వర్ణ వర్ణము, స్వర్ణావతారము. తుషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. ఈ సాంగోపాంగాస్త్ర పార్షదం అనేటువంటిది వివరించబడింది ఇక్కడ. గురూన్ ఈశాం, ఈశా భక్తాం, ఈశావతారాన్ తత్ప్రకాశాన్ని, తత్ప్రకాశాంశ తచ్చక్తి. ఇది సాంగోపాంగ అనే దానికి అర్థంగా చెప్పబడింది. అందుకని మనం ఈ చైతన్య చరితామృతాన్ని చాలా నిష్ఠగా అధ్యయనం చేయాలి. శిల ప్రభుపాదారు ఎంతో కృపతో, మనకి బెంగాలీ రాదు, చదువుకోలేని కష్టం కూడా, కానీ కృపతో శిల ప్రభుపాదారు చైతన్య చరితామృతాన్ని ఆంగ్లంలో మనకు అందించారు. దాని తర్వాత కొందరు తెలుగులో కూడా అందించడం జరిగింది.
శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని చాలా విస్తృతంగా భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ దీన్ని మనకి అందించారు. చైతన్య చరితామృతాన్ని ఇంత విస్తృతంగా ఎక్కడ కూడా అందించినట్టు మనకి బోధపడదు. దీన్ని అవగతం చేసుకోవాలంటే ఆధ్యాత్మికతలో కొంత పరిణతి చెంది అత్యుత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే అవగతం చేసుకోగలరని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవనంలో అభివృద్ధి చెందవచ్చు. పురోగతి సాధించవచ్చు. అద్ పురోగతి అంటే ఏమిటి? ఎవరైనా సరే పరిణతి చెందారు ఆధ్యాత్మికతలో అంటే కనీసంగా ఒక విషయాన్ని కనీసంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? కృష్ణుడు దేవాది దేవుడు అని అవగతం చేసుకో. దేవాది దేవుడు ఈ విషయాన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే మీరు ఆధ్యాత్మికతలో పరిపక్వత చెందిన వాళ్ళు పురోభివృద్ధి సాధించను. కనీసంగా ఇది కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు మాత్రమే భగవంతుడు. పెద్ద కష్టమైన విషయం కాదు. వేదశాస్త్రాలన్నీ కూడా కృష్ణుని గురించి అవగతం చేసుకోవడానికి ఇవ్వబడ్డాయి. వేదేశ్చ సర్వైర్ అహమేవ వేద్. కేవలం మనం అవగతం చేసుకుంటే ఏం అవగతం చేసుకోవాలి? కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు అని అవగతం చేసుకోవాలి. కృష్ణ అనేటువంటి గ్రంథంలో కృష్ణ బుక్ లో ప్రభుపాదుల వారు కృష్ణ బుక్ రాసినప్పుడు దానికి కింద ఏమని పెడతారు? కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఎప్పుడైతే మనము దీన్ని పరిపూర్ణంగా విశ్వసించి అవగతం చేసుకుంటామో కృష్ణుడు దేవాది దేవుడు అని అర్థం చేసుకున్నట్టయితే వేద శాస్త్రాల యొక్క పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకున్నాం. తేపస్తపస్తే సష్ణూర్ ఆర్య. ఎవరైనా సరే కృష్ణుని అవగతం చేసుకున్నట్టయితే ఏమని అవగతం చేసుకోవాలి కృష్ణుని? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మత్తపరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ. ప్రియమైన అర్జున, నాకన్నా ఉన్నతుడు కానీ నాకన్నా ఉన్నతమైన సత్యం కానీ ఇంకేమీ లేదు. మత్తపరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ. ఈ కొన్ని పదాలు, ఈ కొన్ని విషయాలు మనం అవగతం చేసుకుంటే విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి అవగతం చేసుకుంటారా? లేకపోతే విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరిస్తారా? ఎలా స్వీకరించారో ముఖ్యం కాదు. చూడండి, అగ్నిని ఒకసారి ముట్టుకున్నాం అనుకోండి, తెలిసి ముట్టుకున్నారా, తెలియక ముట్టుకున్నారా, ఆ? చూసి ముట్టుకున్నారా, చూడక ముట్టుకున్నారా, అది తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. కాలను అనే ప్రక్రియను చేసేస్తుంది. నేను విచక్షణతో లేకపోతే విశ్లేషణాత్మక అధ్యయనంతో కాకుండా నాకు చెప్పారు కదా కృష్ణుడు దేవాది దేవుడు అని, అందుకని నేను స్వీకరిస్తున్నాను విశ్వాసంతో. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు అనుకోకండి. కృష్ణుని దేవాది దేవుడు అని అంగీకరిస్తే విశ్లేషణాత్మకంగా వివరించి అధ్యయనం చేయకపోయినా కూడా కృష్ణుడు దేవాది దేవుడిని విశ్వాసంతో స్వీకరించినట్టయితే దాని ప్రభావం మన మీద ఉంటుంది. గుడ్డిగా భగవంతుడు కృష్ణుడే అని విశ్వసించినా చాలు, అది తన ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది. ఎందుకనంటే కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి సత్యము నేను విశ్లేషణాత్మకంగా, తార్కికంగా, తత్వపరంగా విశ్లేషణ చేసి అంగీకరించానా, విశ్వాసంతోనే అలా అంగీకరించానా, పెద్ద ప్రాముఖ్యమైన విషయం. కళ్ళు మూసుకొని అంగీకరించానా, కళ్ళు తెరిచి అంగీకరించానా? ఈ సిద్ధాంతాన్ని మనం స్వీకరించినట్టయితే ఇది నిజానికి ఒక సిద్ధాంతం కాదు, సత్యం. కృష్ణుడు దేవాది దేవుడు, ఇది మనము అంగీకరించినట్టయితే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలో ఉన్నామని చెప్పవచ్చు.
వెంటనే కృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరించగానే మనము ఖచ్చితంగా శిల చెప్తారు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించిన వ్యక్తి. ఈ కేవలం ఈ విశ్వాసం, కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు, ఆధ్యాత్మిక జీవితంలో మనము అభివృద్ధి చెందిన వాళ్ళము అని ఎవరు చెప్తున్నారు? ప్రభుపాదుల వారు మనకి ఆస్వాదన ఇస్తున్నారు. కృష్ణుడితో సంబంధం ఉన్న ఈ వ్యక్తులంతా కూడా శ్రీకృష్ణ చైతన్య, శ్రీ నిత్యానంద, శ్రీ అద్వైత, గదాధర, శ్రీవాస, అందరు కూడా వీరంతా కూడా ఒకటే. ఒకరే అంటే వీళ్ళందరి యొక్క ఉద్దేశము ఒకటే. వీళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అనుకున్నారు. విస్తృతంగా దీన్ని అందరికీ అందించాలి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వ్యక్తిగతంగా దీన్ని విస్తృతపరచాలని ప్రయత్నం చేశారు. స్వయంగా భగవంతుడు దేవాదిదేవుడు నిత్యానంద మహాప్రభు, అద్వైత ఆచార్యులు, శ్రీవాస్ ఠాకూర్, గదాధర పండితుడు, వీళ్ళంతా కూడాను చైతన్య మహాప్రభుకు సహకరించాలి అనుకున్నారు. ఈ ఐదుగురు మహాపురుషులు, మహానుభావులు, దేవాది దేవులు, ఐదు తత్వాలు, వీళ్ళంతా కూడాను దేవాది దేవులు అందరూ కూడా. వీళ్ళని మనం ఆశ్రయించాలంటే, వీళ్ళని మనం చేరుకోవాలంటే గురువు యొక్క సహాయము అత్యంత ఆవశ్యకం. అందుకని ఈ శ్లోకంలో గురువుకి ముందుగా ప్రార్థనని సమర్పించడం జరిగింది. వందే గురు. గురు అనే పదము బహువచనం. అంటే అనేక మంది గురువులందరికీ కూడాను ప్రణమిల్లడం అనేటువంటి జరిగింది. కానీ వాళ్ళంతా కూడాను అనేకులు కదా, అందుకని విభిన్నులు అని కాదు. ఎందరో వీళ్ళంతా కూడా ఒకటి. ఎందుకని? వీళ్ళ తత్వం అంతా ఒకటే, గురుతత్వం. కృష్ణుడికి ఎలాగైతే విస్తార రూపాలు ఉన్నాయి, అనేక విస్తార రూపాలు ఉన్నాయి, అందుమాత్రం చేత కృష్ణుడు వేరు అని కాదు కదా. కృష్ణుడు, బలరాముడు, మనం పురుషావతారాల గురించి అనేక పర్యాలు చెప్పుకున్నాం. వాళ్ళంతా కూడా ఒకటే, కృష్ణుడు ఒక్కడే. అలాగే గురువు ఒక్కరే, గురుతత్వం. అనేక మంది గురువులు ఉండవచ్చు, కానీ ప్రామాణికమైన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తత్వం అంతా ఒకటే. అందరూ ప్రామాణికమైన గురువులంతా కూడా చేయాలనుకునేది ఏమిటి? కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటిది ప్రబోధించడం. పరంపరలో వేల మంది గురువులు ఉండవచ్చు. గురువు యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి? తన అనుచరులందరికీ కూడాను కృష్ణుడు దేవాది దేవుడు అని ప్రబోధించడము. గురువు యొక్క పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అది గురువుకు నిజంగా పరీక్ష. గురువు ఈ విషయం కాకుండా ఇంకేదైనా ప్రబోధించారనుకోండి, ఆ వ్యక్తిని గురువుగా స్వీకరించలేము. గురు నా స్యాత్ మనం చెప్పుకుంటాం కదా, షట్కర్మ విపునో విప్రో మంత్రతంత్ర విశారద. వేద సంస్కృతికి సంబంధించినటువంటి పరిజ్ఞానంలో పరిపక్వతను సంపాదించుకున్న విప్రుడు బ్రాహ్మణుడై ఉండవచ్చు. వేద మంత్రాలన్నీ కూడాను, వేద మంత్రాలు, తంత్రాలు అన్నీ తెలిసిన వాడై ఉండవచ్చు. అవి తెలుసా లేదా అనేటువంటిది ఒక బ్రాహ్మణునికి పరీక్ష. అవన్నీ తెలిసినట్టయితే బ్రాహ్మణుడు పరిజ్ఞానవంతుడు. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద. విశారద అంటే చాలా నిష్ణాతుడు అని అర్థం. వైష్ణవ గురు నశ్చాత్. ఆ వ్యక్తికి అన్ని శాస్త్రాలు తెలుసు, కానీ కృష్ణుడు ఎవరో తెలియదు అనుకోండి, కృష్ణ భక్తుడు కాదు అనుకోండి, ఆ వ్యక్తి గురువుగా ఉండడానికి అర్హత లేనివాడు. షట్కర్మ నిపుణో విప్రో మంత్రంత విషాద. అవైష్ణవో గురుర్నా స్యాత్ వైష్ణవ స్వపచో గురు.
స్వపచ అంటే నిజానికి చండాలుడు, కుక్క మాంసం తినేవాడు. వైష్ణవ స్వపచో గురు అంటే చండాలుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడాను వైష్ణవుడైనట్టయితే, కృష్ణ భక్తుడైనట్టయితే, చండాలుడు అంటే మానవ సమాజంలో భౌతికంగా అత్యంత నీచమైనటువంటి కులానికి చెందిన, నీచమైన తరగతికి చెందిన. స్వపచ అంటే కుక్క మాంసము, స్వపచ అంటే కుక్క మాంసము, కుక్క మాంసం తినేవాడు. కుక్క మాంసాన్ని వండేవాడు లేక తినేవాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాడైనా కూడాను వైష్ణవుడైనట్లయితే, భగవంతుడైన కృష్ణ యొక్క భక్తుడైనట్లయితే ఆ వ్యక్తి గురువుగా ఉండడానికి అర్హుడు. మరో విధంగా, ఇంకో విధంగా ఏం చెప్పారు? ఒక వ్యక్తి బ్రాహ్మణుడు, విప్రుడు, విశుద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినవాడు, కానీ కృష్ణుడికి సంబంధించిన అవగాహన లేదనుకోండి, అతను గురువుగా ఉండడానికి అర్హుడు కాదు. ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకుని దాన్ని ప్రబోధించడము అనేటువంటిది తత్వదర్శిన, తత్వాన్ని తెలుసుకున్నవాడు చేసేటువంటి పని. తత్వదర్శిన అంటే సత్యాన్ని చూడగలిగిన వాడు, సత్యాన్ని చూసినవాడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు అని తెలుసుకుంటాడు. అందుకని ఇక్కడ గురువుకి ముందుగా ప్రణామాన్ని సమర్పించడం జరుగుతుంది. గురువుకి పరీక్ష ఏంటంటే ఈ విషయాన్ని అవగతం చేసుకున్నాడా లేదా అని. గురువు ఎప్పుడు కూడాను కృష్ణుడు కాదు, కానీ గురువు ప్రతి ఇంటికి వెళ్ళి, కనబడిన వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడాను అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? కృష్ణ భక్తులు కమ్మని చెప్తాడు. ఇది గురువు యొక్క లక్షణం. ముందే గురు ఈశా భక్తాన్, ఈశా భక్తాన్. దీనికి సంబంధించిన వివరణ మనం ఇంకా ముందు ముందు చర్చించుకుందాము. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ప్రభుజీ, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతా, దండోత్ ప్రణాం. ప్రభుజీ, కృష్ణుడికి శరణాగతి పొందడానికి, కృష్ణ ప్రేమని పొందడానికి భేదం ఏమన్నా ఉంటుందా ప్రభుజీ? పరిపూర్ణమైన శరణాగతిలో కృష్ణ ప్రేమని అనుభూతి చెందుతాం మాత. అత్యున్నతమైనటువంటి స్థితి శరణాగతిలో, అత్యున్నతమైనటువంటి స్థితి కృష్ణ ప్రేమని వ్యక్తీకృతం చేయడం. కృష్ణ ప్రేమను వ్యక్తీకృతం చేయడంలోని దశల గురించి కూడాను మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో అధ్యయనం చేస్తాం. మామూలుగా అయితే క్షణ ప్రభుపాదులు చెప్తారు కదా, భగవంతునితో, కృష్ణునితో మనం ఏర్పరచుకునే అనుబంధము మన తీవ్రతని బట్టి ఏ అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం కృష్ణునితో అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దాంట్లో వ్యత్యాసం ఉంది అని కాదు, కానీ ఖచ్చితంగా ఆ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది అనేదిలో సందేహం లేదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రణాం. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయి మాతో చేసాం ప్రభుజీ? ఏమి లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృంद की జై. గ్రంథరా శ్రీమద్ భాగవతం की జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి చైతన్య చరితామృతం నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరే హరే కృష్ణ ప్రభుజీ, హరే దండోత్ కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. మాతాజీ. హరే కృష్ణ.